ఓరు నాయనో, నేను చెప్పానుగా నీకేదో మొత్తం ముందు చల్లారని. నువ్వు మాట వరుసకన్నావు. వాళ్ళు నిజంగానే వచ్చేసారు. ఇంకా మన ఇంటి మీద పడి మేసేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే, నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాలకూడదు. ఆడవాళ్ళ జన్మ హక్కు మీరు ఎప్పుడు చూసినా అసలు ఏం జరిగింది? పిచ్చిది బాబు, పొద్దుటి నుంచి చెవికొచ్చిన మేకలా అరుస్తూనే ఉంది. చూసుకోండి. నేర్పించడానికి కాదు బాబు, నా చెల్లెల్ని కాపాడండి బాబు. నీ పన్ను చూసుకోమంటే మనిషి కదా. ఆవిడ్ని వదలకపోతే నిజంగానే మనిషిని కాదు, రాక్షసుని అవుతా. పెద్ద హీరో గారు వచ్చారు. చూస్తారా కొత్తకండి. బాబు, నా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆపండి బాబు. ఆపండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి పందిట్లోకి వచ్చి అలర చేస్తున్నావు. ఇదేమన్నా సిటీ బస్సా? కొంచెం ఆగు అంటే ఆగడానికి, వెళ్ళు అంటే వెళ్ళడానికి. ఇది పెళ్లి. ఇది ఇష్టం లేని పెళ్లి, అందుకే ఆపమంటున్నా. ఇష్టం లేని పెళ్ళ? ఎవరికి? నీకా? నాకిష్టమే. దానికి మతిపోయింది బాబు, లేకపోతే అతనితో పెళ్ళేమిటి? అప్పు చేశాంగా, అది తీర్చడానికి మన దగ్గర ఆస్తులేవీ లేవు. అందుకనే నన్ను నేను శాశ్వతంగా అమ్ముకుంటున్నాను. కానీ అప్పు చేసింది నేనే. ఎవరి కోసం? నీ కోసమా, నీ కుటుంబం కోసమా? చాలని బట్టలతో అర్ధాకులతో మీరు పస్తులుంటూ నా కోసం, నా చదువు కోసం అప్పు చేశా. నేనెలాగో అందుకు నోచుకోలేదు. కనీసం నువ్వైనా పై చదువులు చదివి కలెక్టర్ని పెళ్లి చేసుకుని పెంచి పోషించిన మిమ్మల్ని నడు రోడ్డు మీద వదిలి నేను మాత్రం సుఖపడాలి, అదొక సుఖం. నువ్వు నా చెల్లెలివి కాదమ్మా, నా కూతురు లాంటి దానివి. నువ్వైనా ఆనందంగా ఉంటే. కన్నవాళ్ళు కన్నీళ్లు తాగి బతుకుతుంటే నేను మాత్రం పండుగ చేసుకోవాలి. అంతేగాక నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నా కోసం, ఈ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడ్డావు. ఏనాడైనా కడుపు నిండా అయితే తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయావా? నువ్వు మా కోసం ఇలా కాలిపోతుంటే నేను మాత్రం నీ చిట్టి మంటలో చలి కాచుకోవాలి. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలియదు. నేను చిన్నపిల్లని, నాకేమీ తెలియదు. అసలు తెలియనిస్తేగా. ఇన్ని బాధల్లో ఉన్నావని గాని, నా చదువు కోసం ఇంత అప్పు చేస్తున్నావని గాని, ఆఖరికి నాన్నకి మతి స్థిమితో లేదని గాని ఒక ఉత్తముకు రాసావా? ఏమంటే నేను చిన్నదాన్ని, నాకేమీ తెలియదు. నీకు ఆ విషయాలు రాస్తే మనసు కష్టపెట్టుకొని చదువు ఎక్కడ పాడు చేసుకుంటావో అని భయపడ్డానే కానీ నువ్వు నాకు పరాయిదానివా తల్లి? ఇప్పటి వరకు పరాయిదాని కాను, కానీ ఈ 3 ముళ్ళతో శాశ్వతంగా పరాయిదాని అయిపోతానుగా. కానివ్వను, నాకంటూ నా ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. అక్క, ఇంకా ఎంతకాలం నా కోసం తాపత్రయపడతావు? అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకు నాకు తోచిన మార్గం నేను ఎన్నుకున్నా. ఇక నేను నా గురించి మర్చిపో. ఎలా మర్చిపోగలనమ్మా? కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వే. కేవలం 10,000 రూపాయల కోసం 100 ఏళ్ల జీవితాన్ని మోడు చేసుకోకే. నా మాట ఇదిగో, ఈ ఆటలతో పెట్టుకుంటే 6 నెలలైనా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు కానీ సరస్వతి. ఆగండి, మీకెంత డబ్బు కావాలంటే ఇస్తాను. ఈ అమ్మాయిని మాత్రం వదిలేయండి. గుమస్తా గారు సార్, డబ్బు ఉత్తి డబ్బు అయితే అలాగే తీసుకున్నావున్నాయా బాబు? నాకు చదువు, సంధ్య, చక్కదనం ఉన్న పెళ్ళం కావాలి కదా. గౌరాజు గారు, ఇది మీకు న్యాయం కాదు. అంతగా కావాలంటే నా తల తాకట్టు. ముగ్గురితో చిన్న చేసుకోమంటావా? గౌరాజు, ఏదో ఆవేశంలో అనేసాను. పైగా అన్నది ఉన్నమాటే కదా. నువ్వు కానీ భయ్యా. అలాగే వాయించడం భజంత్రీలు. ఆపండి, నేను చెప్పినట్టు వినకపోయారో అందరినీ వాయించి పారేస్తాను. ఇక్కడ రైకలు దొడుకుని కూర్చోలేదు ఎవడో. చూస్తారేట్రా కొండ నుంచి దొరికించి నేనే. పెద్ద మొగోళ్ళకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తావు కదూ. ఎల్రా, నువ్వు వెళ్ళాక దీన్ని జన్మలో ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తాను. ఈ గవర్ర శపథం అంటే మంగమ్మ శపథమే తెలుసా?
తొందరపడ్డారేమో. అవును, ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని తొందరపడ్డాను. నేనెవరో ఏమిటో తెలియకుండా మీరు... నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమిటో నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అందానికి మించిన ఆత్మగౌరవం నీకుంది. అందుకే నీ కరిగిపోయాను. రాయి కింద పడేస్తే మెట్టవుతుంది, అదే గుళ్ళో పెడితే దేవతవుతుంది. నా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. చూడండి, ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదు. ఆలోచించకుండా అడుగేయడం నా వృత్తి కాదు, ప్రవృత్తి అసలే కాదు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు, కానీ వీళ్ళ పరిస్థితి... మా గురించి నువ్వేమో ఆలోచించకమ్మా. అదృష్టం వరించి దేవుడు లాంటి భర్త లభించాడు. ఇక మేమేవైపోయినా పర్వాలేదు. ఏమీ అవ్వక్కర్లేదు, మీరు మాతో రండి. బాబు, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇప్పటికే జీవితాంతో రుణపడ్డాం, ఇంకా మా పోషణ భారం కూడా. పైగా మేము దీనిలాగా పట్నాలవి చూసిన వాళ్ళం కాదు. అయినా మాకెక్కడెవరున్నారు కనుక. ఎవరుండడం ఏమిటి? మీ చెల్లెలుంది, నేనున్నాను, మా వాళ్ళంతా ఉన్నారు గారు. మీరింకా ఇక్కడే ఉంటే వాడు దెబ్బతిన్న పాములాగా మీ వెంట పడచ్చు. దయచేసి నా మాట వినండి, మీరంతా నాతో రండి. దొంగ గాడిత కొడక. అమ్మా, నాకేం తెలియదమ్మా. తీరేస్తాను. అమ్మా, ఇందులో ఆయన తప్పేం లేదమ్మా, నేనే ఇష్టపడి చేసుకున్నాను. పసివాడివి, నీకేం తెలుసురా తాడేదో పామేదోనని? తాడుని పాముని విడమర్చి పట్టుకోవడమే నా వృత్తమ్మా. కోర్టు వేరు, కాపురం వేరు. కర్మం చాలకపోతే తాడే పామే కరుస్తుందిరా. దక్కా ముక్కీలు తిన్న మాలాంటి వాళ్ళకి అంతూ తెలియలేదు. అంతా దొంగ వెధవలు. నీ ఆస్తి కోసం ఆశపడి నిన్ను వల్ల వేసుకున్నారు. అమ్మా, అమ్మను కాబట్టే నా కడుపు కుతుకుతా ఉడికిపోతోంది. ఇది దొంగ సంబంధం, దొంగ పెళ్లి. చూడు, ఏ పాతికో పరకో ఇచ్చి అవతల తగలై. పాతికో పరకో తీసుకుని అవతలకు పోవడానికి అమ్మాయి నువ్వు పెట్టుకున్న గుమస్తా ఏం కాదు, నా భార్య. భార్య? మెళ్ళో పసుపు కొమ్ము కట్టి తూతూ మంత్రం చదివినంత మాత్రాన అది పెళ్ళైపోదురా. అమ్మా, మంత్రాల సంగతేమో నాకు తెలీదు. పంచభూతాల సాక్షిగా ఈ అమ్మాయిని చేసుకున్నాను. పంచభూతాల సాక్షిగా చేసుకున్నావు, అందుకే దయ్యాలా దాపరించారు నా కుప్ప మీదకి. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. నువ్వు ఊరుకోవు. ఆడపిల్లల్ని కని వీధిని పడేసి మొగుళ్ళని వెతుక్కోండే అని తోలేశారు. అంత మాట అనకండి. అంటారే, అంత మాట అనే తీర్తాను. లేకపోతే అకస్మాత్తుగా దీని అందం చూసి ప్రేమించేసి పెళ్ళాడా? మీరంతా కలిసి వాడికి ఏదో మందు పెట్టారు. ఏమండి, నువ్వు ఊరుకోపోతే ఉరి పెట్టుకుంటున్నా? ఇలాంటి బజార్ పినుగల్ని కోడలుగా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకోవాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ పెళ్లి చెల్లదు కాక చెల్లదు. నువ్వన్నట్టు ఈ అమ్మాయి మాయ చేసి మందు పెట్టి నేను చేసుకోలేదు, నేనే ఏరుకొని మరీ చేసుకున్నాను. నా మీద ఆ పాట నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదురా, అసలు ఈ అలగా జనం. లక్ష్మి, పచ్చని మధుపరకాలతో ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కన్నీరు చిందితే సిరి హరించిపోతుందే. అయ్యో నా కర్మకాల, నా తలరాతి ఇలా తగలడిందే. ఒరే నాయన, నీ మంచి కోసమే చెప్తున్నానురా. ఇది ఒక్కటి లోపలికొస్తే ఈ ముఠా అంతా ఇక్కడ చేరి మన ఇల్లును గుల్ల చేసేస్తారా. దొంగలు రా, దొంగలు. మా వాళ్ళేం దొంగలు కాదు. కాకపోతే నీ వెనకాల ఎందుకు తెచ్చారు? వాళ్ళని నేనే రమ్మన్నాను. ఓరు నాయను, నేను చెప్పానుగా నీకేదో మొత్తం ముందు చల్లారని. నువ్వు మాట వరుసకన్నావు, వాళ్ళు నిజంగానే వచ్చేశారు. ఇంకా మన ఇంటి మీద పడి మేసేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే, నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాలకూడదు. ఆగలే, ఆవిడ చెప్పింది సబబు. అమ్మా, నా చెల్లెలు కాదు, నేను చెప్తున్నా. నా పిల్లల మీద, నా చెల్లెలి పచ్చని సంసారం మీద, ఇదిగో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నుంచి ఇది మా ఇంటి పిల్ల కాదు, మీ ఇంటి కోడలు. అక్క, బాధపడకే పిచ్చిదానా. నేను నిన్ను వెళ్ళమన్నానే కానీ నువ్వు నన్ను వెళ్ళమనలేదుగా. మా గురించి నువ్వేం బాధపడకు. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఆడుకుంటావు. ఈ ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు. నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవి. నీ కన్ను చెమరిస్తే నా గుండె చేరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు. మా గురించి ఆలోచించకు. నేనేదో పని చేసుకుంటూ నాన్నకు వైద్యం చేయిస్తాను, బాగైపోతుంది. పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పిస్తాను.
మేము ఈ ఊరికి కొత్త, ఏమైపోతావోనని నువ్వేం నంట పెట్టుకోకు. ఏమ్మా, మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఏమిటి వ్యధ వేశాలు? ఇక్కడ దిష్టి తీసారా ఏ ఒరిగిపోలేదు.